ఏంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, ఎవరు రావట్లేదు. హలో నేనేరా. సరే సరే సరే, మీరు వెళ్ళిపోండి అక్కడికి. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళిపోయి సార్. మొత్తం జెండా పాతేయండి. సార్ నమస్తే సార్, నేను చిట్టిబాబును. సరే సరే. ఏ సార్? అరే, ఆ, అంతా నేను చూసుకుంటా సార్, కదరా. ఎమ్మెల్యే గారు నమస్తే సార్. ఉమ్, మన బామర్దే సార్. ఓ సార్ సార్, మీ బామర్దా సార్? ఓకే సార్, ఓకే సరే. సార్. సార్ అది నేను నేను చూసుకుంటాను. ఎక్కడుంటే నీకు ఎందుకురా? నేను స్వామి వివేకానంద ఆడియో ఫంక్షన్కి వచ్చా, మన సురేష్ బుజ్జి గారు పిలిస్తే. నేను ఫంక్షన్ చూసుకొని వస్తాను, మీరు మొత్తం అక్కడ జెండా పాతేయండి. ఏమంటున్నా? ఓకే సరే. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు అరే, ఇంటర్వ్యూ నేను మళ్ళీ ఫోన్ చేస్తా, బెటరా. ఏం కావాలరా? కూర్చోండి సార్, కూర్చోండి సార్. సార్ మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా. సార్ ఏం లేదు సార్, చిన్న చిన్నవి 3 క్వశ్చన్లు అడుగుతాను సార్ మళ్ళీ మిమ్మల్ని. క్వశ్చన్లు వేస్తావరా? సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎవరైనా అదే పేపర్లో ఎంట్రీ చూశాను సార్, ఉద్యోగం గురించి వచ్చాను సార్. ప్రతి ఓడు పేపర్లో కుదాడే. కోపడకండి సార్. సార్ చెప్పరా. ఏం లేదు సార్, చిన్న చిన్నవి 3 క్వశ్చన్లు అడుగుతాను సార్ మిమ్మల్ని. అడుక్కో. అడుక్కోవడం కాదు సార్, అడగండి అనండి సార్. సరే అడుగురా. సార్ పంచ పాండవులు ఎంతమంది? ఆ లెవెల్ రా. పంచ పాండవులు సార్. పంచ పాండవులు ఎవరు సార్? మా ఇంటి పక్క పాండుగాడు. పాండుగాడు ధనరాజు గారు కాదు సార్. పాండవులు ఎంతమంది సార్? ఒక్కసారి చూడండి, నా చేయి చూడండి. ఏమురో చేయి చూపిస్తున్నావు? సార్ అది కాదు సార్, నా చేయి చూడండి. పాండవులు ఎంతమంది? పాండవులు. సార్ 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 సార్, సూపర్ సార్, చెప్పేశారు చెప్పేశారు, అయిపోయిందని చెప్పేశారు. ఆయన ఎక్కడ చెప్పారు సార్? మీరే చెప్పారు కదా సార్. ఆన్సర్ కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగం కావాలి సార్. అయితే చెప్పు. కౌరవులు ఎంతమంది బా సార్ ఇక్కడ? కౌరవులు ఎంతమంది? 100 మంది సార్. 100 మంది కదా. వాళ్ళ పేర్లు చెప్పు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. 1 2 3 4. సార్. సార్ సూపర్ సార్, సూపర్ సార్. ఫస్ట్ క్వశ్చన్ సూపర్ చెప్పేశారు సార్. సార్ సెకండ్ క్వశ్చన్, అమెరికాను గడగడ గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరు చెప్పండి సార్. ఆడవుడు. అమెరికాను గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరు సార్. అవురా, టీవీలో కనిపిస్తుంటాడు. సూపర్ సార్, 50% చెప్పేశారు. సూపర్ సార్. ఆయన ఎక్కడ చెప్పాడు సార్? మీరే చెప్పారు సార్. గడ్డం ఉంటది సార్ 75% చెప్పేశారు సార్. సూపర్ సార్, సూపర్ సార్. అయ్యో ఉందిరా. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. రాగా. చెప్పండి సార్. అదేరా. అదే సార్, టీవీలో కనపడతాడు, గడ్డం ఉంది. చెప్పండి సార్, చెప్పండి. 75% చెప్పారు. ఏమోరా. చెప్పండి సార్. ఏమోరా. అదేం సార్, ఏమోరా నా పేరు సార్? చెప్పండి సార్. టీవీలో కనపడతాడు. అవును. గడ్డం ఉంటది. అవును. అరే చంద్రబాబు నాయుడు. అరే కరెక్ట్. మీడియా ఉంది కొడతారా బాబు? చంద్రబాబు నాయుడు అంటే సార్. సార్ ఇక్కడ సార్, ఒసామా ఒసామా. అరే బిన్ లాడెన్. మరి అమ్మకం ముందే అయిపోతుంది కదా, దీనికి ఇంత సార్. బిల్లు. ఆయన ఎక్కడ చెప్పారు సార్? మీరే కదా చెప్పారు సార్. ఏమో ఆన్సర్ కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగమే కావాలి సార్. మరి ఆగు. ప్రపంచంలో రెండో క్వశ్చన్ నీకే. చెప్పండి సార్. ప్రపంచంలో బ్రేక్ డాన్స్ కింగ్ ఎవరు బా? మైకేల్ జాక్సన్ సార్. మైకేల్ జాక్సన్ కదా. అవును సార్. వాళ్ళ పెదనాయన పేరు చెప్పు. మైకేల్ 1 2 మైకేల్ 3 మైకేల్ 4 మైకేల్ సార్. మైకేల్ లేదు బొంగులేదా సార్? ఏంద్రా? ఇప్పుడు సార్, సార్ ఏం లేదు సార్, మూడో క్వశ్చన్. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం వచ్చిందా? అరే వచ్చిందా, వచ్చినందుకే ఉండవు చెప్పు. అరే డిసెంబర్ 31. డిసెంబర్ 31 స్వాతంత్రం రావడం సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? అరే పట్టేవా. గాంధీ తాత ఏమన్నాడు రా? ఏమన్నాడు? మధ్యరాత్రి నడి రోడ్డున అమ్మాయి తిరిగిందో లేదో స్వాతంత్రం వచ్చింది. మరి డిసెంబర్ 31 గారు అందరూ తాగుకుంటూ జరుగుతారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ జూన్ తర్వాత ఏమొస్తుంది సార్? నాకేమెరక. జూలై వస్తుంది. ఏం బే జూలై అని తిరుగుతున్నావు? సార్ జూలై అని కాదు సార్, జూలై నెల అంటున్నా. ఓహో సార్ జూలై నెల తర్వాత ఏ నెల వస్తుంది సార్? ఆగస్ట్. ఆగస్ట్. సార్ 50% చెప్పేశారు సార్. 13 తర్వాత? 14. 14 తర్వాత? 15. అరే 15 ఆగస్ట్. సార్ సూపర్ సార్, 3 క్వశ్చన్లు సూపర్ చెప్పారు. ఆయన ఎక్కడ చెప్పాడు సార్? మొత్తం మీరే చెప్పారు కదా సార్. ఆన్సర్ కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగమే కావాలి సార్. ఆగి వస్తున్నా బాబు. చెప్పండి సార్. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1880 సార్.
1880 ఎనభై జరిగింది సార్. కదా ఫైన్ సార్. ఆ, దాంట్లో ఎంతమంది చచ్చిండ్రు వాళ్ళ పేర్లు చెప్పు. 1 2 3 4 నీ టైం అయిపోయింది. సార్ కంగ్రాచులేషన్ సార్, ఈ ఉద్యోగం మీకే సార్. మరి డ్యూటీలు ఎప్పుడు వచ్చి జాయిన్ అయిపోతారు సార్? నేను ఎందుకు వస్తా? మరి ఇంకెవడు వస్తాడు? మా పనోడు వస్తాడు. జీతం? మా ఇంటికి పంపి. అబ్బో మంచి వాళ్ళు దొరుకుతున్నారా నాయన. ఓకే. మీ పేరు సార్? మిరపకాయల యాదగిరి. అదేంటి సార్ మిరపకాయ ముందు పెట్టుకోనరు? వెనక పెడితే మండుతుందని బే. హరి. మంచున్నారా బాబు, అయిపోయింది ఉద్యోగం వచ్చేసాం. ఏయ్ నీ పని అయిపోయిందిరా. నా పనే ఎందుకో? 1 2 3 4 నీ పని అయిపోయింది. నా పని అయిపోయింది. హలో బావా, ఎక్కడ ఉన్నావు? ఏంటి అసెంబ్లీలోనా? సరే కానీ నువ్వు ఇంటర్వ్యూకి పంపావు కదా, ఈడేంటి కనీసం నేను ఆడ వేసిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పిన వరకు ఆగట్లేదు. అసలు ఏం ఇంటర్వ్యూకి పంపావు నువ్వు? సరే సరే, నువ్వు డైరెక్ట్గా అక్క ఇంటి దగ్గరకు వస్తున్నావు కదా, కొంచెం నీ పోస్ట్ గురించి మాట్లాడే పని ఉంది. సరే బాబు, ఉంటాను. రే సార్ 1 2 3 4 నా పని అయిపోయింది అన్నావు కదరా, ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. ఇంతకు మీరెవరు సార్? నీ పని మీరెవరు సార్? రే నేనెవరో తెలుసా? ఎవరు సార్? నీకు రికమెండేషన్ చేశాడే ఎమ్మెల్యే, ఆ. వాడు బామర్ది నేనేరా. మళ్ళీ ఆడేవాడు ఆడెవడు నాకేం తెలుసురా? మానవ సంఘానికి ఉద్యోగం ఇచ్చేసా సార్. రే నీ పని అయిపోయిందిరా, నీ పని అయిపోయింది. నీ పని అయిపోయింది పద. ముందుగా హీరో గోపీచంద్ గారి వాయిస్ తీసుకుంటే ఏది ఉంటుందో చూద్దామండి. ఫ్రమ్ యజ్ఞం మూవీ నుంచి. ఏది నరకో నరకో చూద్దాం. మీ మీసాల మీద తిప్పుకోవడం, మీ తోటల మీద కొట్టుకోవడం కదరా. దమ్ముంటే ఎత్తిట్టోడి గుండె మీద కొద్దాలా. జనం భయపెడితే మీ మొహాలు చూసి కదరా, మీ పక్కన కత్తి పెట్టి నడిచే మమ్మల్ని చూసాయి. వాళ్ళు వంగి వంగి దండలు పెట్టింది మీ మొహాలు చూసి కదరా, మా జబ్బ సత్తాలు చూసాయి. అమ్మ నాయన కన్నా పిల్లం బిడ్డల కన్నా మీరే ఎక్కువని మీ కాళ్ళ దగ్గర పడి రక్త బలం ఏం చేస్తుంటే రాజ్యాలు మీరే వెళ్తున్నారు కదరా. ఏనాడనే లేకుండా గడపదంటారా. పట్నం పోతే మేము ఉండాలా, పొలం పోతే మేము ఉండాలా, బజార్కి వెళ్తే మేము ఉండాలా, బయటకు వెళ్తే మేము ఉండాలా. ఆఖరికి మీ ఏడలతో సంసారం చేసేటప్పుడు కూడా గడ్డప్ప దగ్గర కాపలా ఉండాలి కదరా. ధోని అప్ప మీదొక బతుకొద్దనికి ఒక పౌరుషం. ఆ విధంగా తీసుకోవచ్చు. అలాగే మన ప్రిన్స్ మహేష్ బాబు గారి వాయిస్ తీసుకుంటే ఏది కూడా చూద్దామండి. బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి. నేను మెల్లగా ఎలుగులో బతికేయడానికి రాలేదు, ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తి కొట్టట్లేదు. నేను కొడితే అదలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే నాకు కూడా తెలియదు. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద తోపవడి లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కోడితే తిమ్మ తిరిగిపోవాలి చాలు. అదిగా తీసుకోవచ్చు. అలాగే సరదాగా మనందరం నవ్వుకోవడానికి ఒక కామెడీ సన్నివేశం అండి. అరుంధతి మూవీలో సోనా సుధ గారు చెప్పిన డైలాగ్ని ఎవరు బాగా చెప్తే వాళ్ళకు ఒక కప్పు ఇస్తూ ఉంటారు మన వేణుమాధవ్ గారు. సో అదేంటో చూద్దాం. అన్నా సోమశేఖర్ ఇంతవరకు చెప్పాడు కదా, అదేనన్నా అరుంధతి డైలాగు. ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఇంత కప్పిస్తాం. సో ఫస్ట్ మన రాజశేఖర రెడ్డి గారు రెడీగా ఉన్నారు. అన్నా మీరు రెడీ అన్నా? అన్నా తర్వాత నవ్వుతూ కానీ ఫస్ట్ వచ్చేసి అన్నా. వస్తున్నానయ్యా. అన్న ఏందన్నా ఇది? నువ్వు ఉండవయ్యా, డైలాగ్ చెప్తా విను. సరే చెప్పన్నా. అమ్మా అరుంధతి. అన్న ఎందుకని ఎంతకీ అప్పుచింది? డైలాగ్ మర్చిపోయానయ్యా. అనుకున్నానన్నా నువ్వు ఇలా అన్నప్పుడు నాకేది రాదు అనుకున్నా. నువ్వు వచ్చేసాయి అన్న. చంద్రబాబు అన్న నువ్వు రెడీ అన్నా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఇదేందన్నా బయట పబ్లిక్ మీటింగ్లో ఇది, ఫంక్షన్లో ఇది, ఇక్కడ కూడా ఇదేనేటన్నా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు వేణుమాధవ్. డైలాగ్ చెప్తా విను. సరే చెప్పన్నా. హే అరుంధతి, ఎంతకాలం మీ శిక్ష? మరొక సంవత్సరం ఆగు, మళ్ళీ సీఎం సీట్లో కూర్చుంటాను, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇటన్నా సీఎం సీట్లో కూర్చున్న తర్వాత చెప్తానా? ఒకవేళ కూర్చోపోతానా వెంటనే నీ సంగతి చెప్తాను. అనుకున్నానన్నా నాకే వేస్తావని. నువ్వు వచ్చేసాయి అన్న. హ్యాపీ డేస్ టైసన్ అన్నా, నువ్వు చెప్పన్నా. హౌ
డైలాగా? అదేనన్నా, చెప్పన్న డైలాగేనా? ఓకే. హే అరుంధతి, ఎంతకాలం ఈ శిక్ష? 20 ఏళ్ళుగా పగతీరని పిశాచినై కాయస్తో రగిలిపోతున్నా. శ్రావ్స్, కెన్ ఐ టచ్ అరుంధతి? అరుంధతిని టచ్ చేస్తావన్నా? నన్ను టచ్ చేయన్నరా? ఎలా అన్న? సూపర్ స్టార్ కృష్ణ అన్న, నువ్వు చెప్పన్నా. తమ్ముడు అన్న నెమ్మదిగన్నా, ఆడియన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇదేం అల్లూరి సీతారామరాజు కాదన్నా. డైలాగ్ చెప్పన్నా. చెప్తాను. ఎన్నాళ్ళుగా పేజీలుగా డైలాగులు చెప్పి అలిసిపోయాను. అందుకే నా బాబు మహేష్ బాబుని పిలుస్తున్నాను. మహేష్ బాబు అన్న? సరే అన్న. అన్న మహేష్ బాబు నువ్వు రా అన్నా. అన్న ముక్కులో ఏమైనా ప్రాబ్లం వచ్చిందన్నా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మాధవ్. డైలాగ్ చెప్తా నేను. సరే చెప్పన్నా. అరుంధతి ఎక్కడుందో చెప్పు. ఎందుకన్నా? ఇప్పుడే వేసి వెళ్ళిపోతాను. నన్నేసి అన్నారా? నన్నేసి. సో దీన్ని బట్టి డైలాగ్ ఎవరు బాగా చెప్పట్లే. సో కప్పు నేను తీసుకెళ్ళిపోతా. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी माहेश्वरी महाकाली